బీజేపీ రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన ఆర్ కృష్ణ మనతో ఉన్నారు. సార్ చెప్పండి, భారతీయ జనతా పార్టీ తరఫున రాజ్యసభకు ఎన్నికైన మీరు ఏ రకంగా తీసుకుంటారు? బీజేపీ పిలిచి రాజ్యసభ ఇచ్చి నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. బీజేపీ పార్టీ నాకు కొత్త కాదు. 1970 నుంచి 80 వరకు అప్పటి జనసంఘ పార్టీలో, ఆర్ఎస్ఎస్లో భారతీయ జనతా పార్టీ నన్ను ఆహ్వానించి నా సేవలను గుర్తించి పేద వర్గాలకు, పేద కులాలకు, ప్రత్యేకంగా బీసీ కులాలకు చేస్తున్న సేవను, వారి అభివృద్ధి కోసం చేస్తున్న వాటిని గుర్తించి నాకు రాజ్యసభ ఎంపిక చేసినందుకు భారతీయ జనతా పార్టీకి, అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి, అమిత్ షా గారికి, ఇంకా పార్టీలోని ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక నమస్కారం జరుపుకుంటున్నాను. సో బీసీల కోసం ప్రధానంగా ఆల్రెడీ బీసీ గణన కానీ కులగణన కానీ ఇవన్నీ జరుగుతున్నాయి కదా, సో వాటి అది తప్పనిసరి పార్టీలో మాట్లాడతాం. ఇప్పటిదాకా పోరాడుతూనే ఉన్నా కదా, తప్పనిసరి ప్రధానమంత్రికి, హోంమంత్రికి వాళ్ళ దృష్టికి తీసుకొచ్చి వాళ్ళ దిశగా వాళ్ళకంటూ ఒక పాలసీ ఉంది. ఒక స్టెప్ బై స్టెప్ ఎట్లా పోవాలి, అందరు ఎవరికి హర్ట్ కాకుండా భారతీయ జనతా పార్టీది ఒక పాలసీ ఉంటుంది. ఆ పాలసీ ప్రకారం పోవాల్సిందే. అన్ని దశల వారిగా బీజేపీ పార్టీ ఈ పేరు అంత్యోదయ అంటే అట్టడుగునున్నటువంటి వారిని అభివృద్ధి చేయడం బీజేపీ యొక్క అంతిమ లక్ష్యం. ఆ దిశగా పార్టీ చర్యలు ఉంటాయని చెప్పి గుర్తు చేస్తాను. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ నుంచి బీసీ నేత, బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ప్రియతమ నేత మా ఆర్ కృష్ణయ్య గారిని రాజ్యసభ సభ్యుడిగా ఎంపిక చేస్తున్నాం. రేపు నామినేషన్ వేయబోతా ఉన్నాం. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీలకు ఇచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ గౌరవంగా చూడాల్సిన అవసరం ఉంది. భారతీయ జనతా పార్టీ బీసీల పక్షపాతని, భారతీయ జనతా పార్టీ బీసీల అభ్యున్నతికి, సంక్షేమానికి పాటుపడుతుందని, బీసీలని రాజ్యాధికారం ఇవ్వడం అనే విషయం మీద చాలా సీరియస్గా ఉందన్న విషయాన్ని ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఆ పార్టీలు, ఈ పార్టీలను కాకుండా దేశవ్యాప్తంగా బీసీలని భారతీయ జనతా పార్టీ ఏ విధంగా ముందుంచుతుంది అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం మాత్రమే. తప్పనిసరిగా రాబోయే రోజుల్లో మా రాజ్యసభ సభ్యులుగా మా ఆర్ కృష్ణయ్య అన్న బ్రహ్మాండంగా బీజేపీ వైపు నుంచి తన వాదాన్ని వినిపిస్తాడు. భారతీయ జనతా పార్టీ బీసీలకు చేస్తున్నటువంటి మంచి పనులైతేనేమి, బీసీలకు చేస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలని ప్రజల్లోకి తీసుకెళ్తారన్న నమ్మకం